మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు సంకటహర చతుర్థి మంగళవారం. దీనినే భౌమ చతుర్థి అని కూడా అంటారు. ఇది పరమ పవిత్రమైన రోజు గనక ఈరోజు ఏమీ చెయ్యకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు. ఒక్క నిమిషంలో మీ జీవితం మారిపోతుంది. కష్టాలు తీరిపోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యంతో అపర కుబేరులుగా మారిపోతారు. విఘ్నేశ్వరుడే ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతాడు. ఇక మీకు తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాగణపతియే నమః అని, ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల మీద అలిగి కైలాసాన్ని విడిచి భూమి మీదికి ఎందుకు వచ్చాడో తెలిపే కథ ఇది. కైలాసం అంటేనే ఒక ప్రశాంతతకు నిలయం. అక్కడ శివపార్వతులు వారి గణాలతో ఆ ప్రాంతమంతా ఎప్పుడూ దైవికమైన కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. ఆ కైలాసంలో వినాయకుడు ఎప్పుడూ ఏదో ఒక జ్ఞాన సముపార్జనలో మునిగిపోయి ఉంటాడు. వినాయకుడికి చదువు అంటే ప్రాణం. అందుకే ఆయన ఎన్నో వేదాలను, పురాణాలను క్షుణ్ణంగా చదివి అందులోని అసలు సారాన్నంతా క్రోడీకరించి ఒక అందమైన పుస్తకంలో రాసుకున్నాడు. అది సామాన్యమైన పుస్తకం కాదు. ఎంతో కష్టపడి వేల ఏళ్ల జ్ఞానాన్ని పదలపరుచుకున్ననిది. ఒకరోజు ఉదయాన్నే వినాయకుడు ఆ పుస్తకాన్ని చదువుకుందామని వెతుకుతుంటే అది ఎక్కడా కనిపించలేదు. పెట్టిన చోట చూశాడు, పక్కన ఉన్న తాళపత్రాల మధ్య చూశాడు, చివరకు కైలాసంలోని ప్రతి మూల వెతికాడు. కానీ ఆ పుస్తకం మాత్రం దొరకలేదు. వినాయకుడికి మనసులో భయం మొదలైంది. ఎంతో కష్టపడి రాసుకున్న ఆ వేదసారం పోయిందంటే ఆయనకు ప్రాణం పోయినంత బాధ కలిగింది. అయ్యో, నా పుస్తకం ఎక్కడికి పోయింది? ఎన్నో వేదాలను చదివి ఎంతో ఏకాగ్రతతో అందులో ఉన్న అమూల్యమైన విషయాలన్నీ ఆ పుస్తకంలో పొందుపరచాను. ఇప్పుడు అది కనిపించడం లేదు. ఏమై ఉంటుందో ఏమో అని తనలో తాను ఎంతో కంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అదే సమయంలో నంది అటుగా వస్తూ వినాయకుణ్ణి చూశాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వినాయకుడు అలా కంగారుగా తిరుగుతుండడం చూసి, ఏమైంది వినాయక, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏమైనా జరిగిందా అని అడిగాడు. వినాయకుడు ఆందోళనగా, నందిగారు, నాకు ఎంతో ప్రాణప్రదమైన ఒక పుస్తకం కనిపించడం లేదు. అందులో నేను వేదాల సారాన్నంతా రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది ఎక్కడ వెతికినా దొరకడం లేదు. నీకు గనుక ఎక్కడైనా ఆ పుస్తకం కనిపిస్తే నాకు కాస్త వెతికి పెట్టు అని ప్రాధేయపడ్డాడు. నంది వినాయకుడి బాధను అర్థం చేసుకుని, నువ్వేం భయపడకు వినాయక, ఇప్పుడే వెళ్తాను. ఈ కైలాసం అంతా వెతికి నీ పుస్తకాన్ని నీకు అప్పగిస్తాను అని మాట ఇచ్చాడు. నంది అలా పుస్తకం వెతకడానికి వెళ్ళగానే వినాయకుడు తన తమ్ముడు కార్తికేయుణ్ణి తలుచుకున్నాడు. సమయానికి నందిగారు దొరికారు. కానీ కార్తికేయుడు కూడా ఇక్కడ ఉంటే నాకు సహాయంగా ఉండేవాడు. వాడుంటే చిటికెలో నా పుస్తకం ఎక్కడుందో కనిపెట్టేవాడు. ఇంతకీ వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని మనసులో అనుకున్నాడు. నిజానికి కార్తికేయుడు ఆ సమయంలో భూలోకానికి వెళ్ళాడు. అక్కడ ఒక రాక్షసుడు అమాయకులను, దేవతలను హింసిస్తూ ఉంటే ఆ రాక్షసుణ్ణి సంహరించి లోకాన్ని రక్షించడానికి శివయ్య ఆదేశం మేరకు యుద్ధానికి వెళ్ళాడు. కార్తికేయుడు తన పరాక్రమంతో ఆ రాక్షసుణ్ణి మట్టి కరిపించి విజయం సాధించాడు. ఈ వార్త కైలాసానికి చేరడంతో దేవతలందరూ ఎంతో సంతోషించారు. వారు కార్తికేయునిపై పూలవర్షం కురిపించారు. వెంటనే నంది పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఈ శుభవార్తను తెలియజేశారు. మహాశివుల వారికి ప్రణామాలు. ఇప్పుడే ఒక అద్భుతమైన వార్త వచ్చింది స్వామి. మన కార్తికేయుల వారు యుద్ధంలో ఘన విజయం సాధించారు. ఆ క్రూరమైన రాక్షసుణ్ణి సంహరించి భూలోకాన్ని రక్షించారు. దేవతలంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. వారంతా కార్తికేయుణ్ణి అభినందిస్తున్నారు అని చెప్పాడు. శివుడు మందహాసం చేస్తూ, నాకు తెలుసు, నా పుత్రుడు తప్పకుండా ఆ రాక్షసుణ్ణి అంతం చేస్తాడని నాకు ముందే తెలుసు. అతని ధైర్యం సామాన్యమైనది కాదు అన్నాడు. పక్కనే ఉన్న పార్వతీదేవి కూడా మురిసిపోతూ, ఒక తల్లిగా నాకు ఇంతకంటే ఏం కావాలి? నా కొడుకు విజయం సాధించి వస్తున్నాడు అన్న వార్త వింటే మనసు ఎంతో తేలికపడింది అంది. శివుడు వెంటనే, పార్వతి, మరికొద్ది క్షణాల్లో కార్తికేయుడు కైలాసానికి రాబోతున్నాడు. తన ఈ విజయాన్ని మనం ఒక పెద్ద సంబరంగా జరుపుకోవాలి. నువ్వు వెంటనే వంటగదిలోకి వెళ్ళి కార్తికేయునికి ఇష్టమైన పిండి వంటలన్నీ సిద్ధం చేయి.
నంది, నువ్వు నీ ప్రమదగణాలతో కలిసి కైలాసం మొత్తాన్ని రంగురంగుల పూలతో తోరణాలతో అలంకరించు అని ఆదేశించాడు. శివుడి మాట ప్రకారం పార్వతీదేవి సంతోషంగా వంటగదిలోకి వెళ్ళి రకరకాల వంటలు చేయడం మొదలుపెట్టింది. నంది కూడా మిగతా గణాలను తీసుకుని కైలాసాన్ని ముస్తాబు చేసే పనిలో పడ్డాడు. అందరూ కార్తికేయుని రాక కోసం ఎదురుచూస్తూ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ ఇక్కడ వినాయకుడి పరిస్థితి వేరేలా ఉంది. ఆయన తన పుస్తకం గురించి ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. నందిగారు వెతికి పెడతానన్నారు కదా, ఒకసారి ఆయన దగ్గరకు వెళ్ళి ఏమైనా సమాచారం ఉందేమో అడుగుతాను అని అనుకుంటూ నంది దగ్గరకు వెళ్ళాడు. అక్కడ చూస్తే నంది చాలా హడావిడిగా కైలాసాన్ని అలంకరిస్తున్నాడు. వినాయకుడు నెమ్మదిగా వెళ్ళి, నందిగారు, నా పుస్తకం గురించి ఏమైనా తెలిసిందా? మీకు అది ఎక్కడైనా కనిపించిందా అని అడిగాడు. నంది తలపైకెత్తి, క్షమించు వినాయక, నేను ప్రస్తుతం నీ పుస్తకాన్ని వెతకడం లేదు. కాసేపు వెతికాను, కానీ అది ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు నాకు అంతకంటే ముఖ్యమైన పని ఒకటి వచ్చింది అన్నాడు. వినాయకుడు ఆశ్చర్యపోయి, ముఖ్యమైన పనా? ఏమిటా పని అని అడిగాడు. కార్తికేయుల వారు రాక్షసుణ్ణి చంపి విజయంతో తిరిగి వస్తున్నారు. ఆయన రాక సందర్భంగా శివయ్య గారు నన్ను కైలాసాన్ని అలంకరించమని చెప్పారు. ఇప్పుడు దేవతలందరూ ఇక్కడికి వస్తారు. పెద్ద వేడుక జరగబోతోంది. అందుకే నేను ఈ పనిలో ఉన్నాను అని సమాధానమిచ్చాడు నంది. వినాయకుడికి ఇది కొంచెం బాధ కలిగించింది. కానీ నందిగారు, నేను ఈ పని కంటే ముందే మీకొక పని అప్పగించాను కదా. ఎవరైతే ముందు ఒక పని చెబుతారో దానికే ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ముందు నా పుస్తకం వెతికిపెట్టి ఆ తర్వాత అలంకరణ చేసుకోవచ్చు కదా అన్నాడు. నంది దానికి బదిలిస్తూ, లేదు లేదు వినాయక, నీ పుస్తకాన్ని వెతకడం కంటే కార్తికేయుల వారిని సన్మానించడం, ఆయన విజయాన్ని గౌరవించడమే ఇప్పుడు మా అందరికీ ముఖ్యం. దయచేసి నన్ను నా పని చేసుకోనివ్వు అన్నాడు. నంది అలా చెప్పేసరికి వినాయకుడికి మనసు చివుక్కునమంది. నా పుస్తకం కంటే తమ్ముడి సన్మానమే గొప్పదా అని కోపం కూడా వచ్చింది. సరేలే, నందిగారు కాకపోతే అమ్మ ఉంది కదా, అమ్మ దగ్గరకు వెళితే తప్పకుండా నా బాధను అర్థం చేసుకుంటుంది అని వంటగదిలో ఉన్న పార్వతీదేవి దగ్గరకు వెళ్ళాడు. పార్వతీదేవి అక్కడ ఎంతో ఇష్టంగా కార్తికేయుడికి నచ్చే పిండి వంటలు చేస్తూ బిజీగా ఉంది. వినాయకుడు వెళ్ళగానే, ఏవిటి వినాయక అలా ఉన్నావు? ఏదో కంగారుగా కనిపిస్తున్నావు అని అడిగింది. అవునమ్మా, నేను ఎంతో కష్టపడి రాసుకున్న వేదాల పుస్తకం కనిపించడం లేదు. కైలాసం అంతా వెతికాను, ఎవరినడిగినా సహాయం చేయటం లేదు. నువ్వైనా నాతో వచ్చి ఆ పుస్తకాన్ని వెతకడంలో సహాయం చెయ్యమ్మా అని అడిగాడు. పార్వతీదేవి ప్రేమగా చూస్తూ, వినాయక, నీ పుస్తకం పోయిందని నాకు బాధగానే ఉంది. కానీ ఇప్పుడు నేను నీకు సహాయం చేయలేను. కార్తికేయుడు యుద్ధంలో గెలిచి వస్తున్నాడు కదా, వాడు వచ్చేసరికి వాడికిష్టమైన పదార్థాలన్నీ సిద్ధంగా ఉండాలి. కాబట్టి నీ పుస్తకాన్ని నువ్వే వెతుక్కో, నాకు చాలా పనుంది అని చెప్పేసింది. తల్లి కూడా తనను పక్కన పెట్టి తమ్ముడి కోసమే ఆలోచిస్తోందని వినాయకుడికి చాలా బాధ వేసింది. కోపంతో ఊగిపోయాడు. కైలాసంలో ఉన్న ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. అందరూ కార్తికేయుడు కార్తికేయుడు అంటూ అతని జపమే చేస్తున్నారు. కనీసం నాన్నగారైనా నా మాట వింటారేమో చూస్తాను అని మహాశివుడి దగ్గరకు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి కార్తికేయుడు కూడా విజయ గర్వంతో తేజస్సుతో కైలాసానికి చేరుకున్నాడు. శివుడు వినాయకుణ్ణి పక్కన పెట్టి కార్తికేయుణ్ణి చూడగానే ఎంతో సంతోషపడిపోయాడు. రాపుత్ర, చాలా గొప్ప పని చేశావు. ఆ భూలోకవాసులను రక్షించి క్రూరమైన రాక్షసుణ్ణి హతమార్చావు. దేవతలందరికీ ఎంతో మేలు చేశావు అంటూ కార్తికేయుణ్ణి దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. ఇది చూసిన వినాయకుడికి కోపం కట్టలు తెంచుకుంది. నాన్నగారు అసలు నేను చెప్పే మాట వినడానికి కూడా సిద్ధంగా లేరు. నా సమస్య ఎవరికీ పట్టడం లేదు. ఇక్కడ నాకు గౌరవం లేనప్పుడు నేను ఈ కైలాసంలో ఉండటం వృధా. నేనిప్పుడే ఈ ప్రదేశాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోతాను అని ఎవరికీ చెప్పకుండా కైలాసాన్ని విడిచిపెట్టి కిందకు వెళ్ళిపోయాడు. వినాయకుడు భూలోకంలో ఒక అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన మనసులో అసూయ, కోపం నిండిపోయాయి. నాకు మర్యాద లేని చోట నేను అస్సలుండను. కైలాసంలో అందరూ నన్ను అవమానించారు. తమ్ముడికిచ్చిన విలువ నాకివ్వలేదు అని గొనుక్కుంటూ కూర్చున్నాడు. కాసేపటికి ఆయనకు విపరీతమైన ఆకలి వేసింది. ఆకలి వేస్తోంది, వెంటనే నా కోసం కొన్ని లడ్డూలను సృష్టిస్తాను అని తన మాయాశక్తులతో లడ్డూలను ప్రత్యక్షం చెయ్యాలని ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఒక్క లడ్డూ కూడా రాలేదు. వినాయకుడికి ఆశ్చర్యం వేసింది.
ఏమిటిది? నా మాయ ఎందుకు పని చేయడం లేదు? కైలాసంలో ఉన్నప్పుడు ఒక్క చిలుక వేస్తే చాలు, నా ముందు రకరకాల లడ్డూలుండేవి. ఇక్కడ ఎంత ప్రయత్నించినా ఏదీ జరగడం లేదేంటి అని అనుకుంటూ ఉండగా అక్కడ నారదుడు ప్రత్యక్షమయ్యాడు. నారదుడు రాగానే వినాయకుడు ఆయనకు నమస్కరించి, నారదుల వారికి ప్రణామాలు. ఏమిటి మీరిలా వచ్చారు? ఒకసారి చూడండి స్వామి, నా మాయాశక్తులు ఎందుకో పనిచేయడం లేదు అని అడిగాడు. నారదుడు చిరునవ్వుతో, వినాయక, నువ్వు కైలాసాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టావో అప్పుడే నీ శక్తులన్నీ మాయమైపోయాయి. ఇక నువ్వు ఏ మాయలు చెయ్యలేవు అన్నాడు. వినాయకుడు ఆవేదనతో, ఎందుకు చెయ్యలేను? నాకిష్టం లేని చోట నేను ఉండకపోవడం తప్ప అని అడిగాడు. అప్పుడు నారదుడు అసలు విషయం చెప్పాడు. వినాయక, దేవతలు అంటే మంచి గుణాలకు ప్రతిరూపాలు. ఎప్పుడైతే దేవతల మనసులో అసూయ ప్రవేశిస్తుందో అప్పుడే వారు తమ దైవిక శక్తులను కోల్పోతారు. నువ్వు నీ తమ్ముడైన కార్తికేయునిపై అసూయపడ్డావు. అతనికి వచ్చిన పేరు చూసి ఓర్చుకోలేకపోయావు. ఆ కోపంతోనే కైలాసాన్ని వదిలి వచ్చావు. అందుకే నీ శక్తులన్నీ నిన్ను విరిచి వెళ్ళిపోయాయి అని వివరించాడు. వినాయకుడు షాక్ అయ్యాడు. నేను తమ్ముడిపై అసూయకడ్డానా? నిజానికి కైలాసంలో నన్ను ఎవరూ పట్టించుకోలేదు. అందరూ కార్తికేయుడు వెంటే పడ్డారు. అందుకే నాకు బాధ కలిగింది అన్నాడు. నారదుడు శాంపంగా, కార్తికేయుడు వెనుక అందరూ ఎందుకు వెళ్లారో నీకు తెలుసా? అతను చేసిన పని ఎంత గొప్పదో నీకు తెలుసా? పద, నా వెనుకరా. అసలు కార్తికేయుడు చంపిన రాక్షసుడు ఎవరు, వాడు ఎలాంటి పనులు చేసేవాడో నీకు చూపిస్తాను అని ఒక ఆశ్రమం దగ్గరకు తీసుకువెళ్లాడు. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వీరందరూ అనాథలు వినాయక. భూలోకంలో మానవ రూపంలో ఉన్న ఒక రాక్షసుడు ఈ పిల్లలపై కన్నేశాడు. ఈ పసిపిల్లలను చంపి వారి అవయవాలను అమ్ముకోవడం లేదా వారి కాళ్లను చేతులను తీసివేసి వీధుల్లో అడుక్కోవడానికి పంపేవాడు. వారు రోజంతా కష్టపడి తెచ్చిన దానాన్ని వాడు తీసుకుని ఆనందపడేవాడు. అంతకంటే ఘోరంగా ఆరోగ్యం బాలేని పిల్లలను చంపి మాంసాన్ని కూడా విక్రయించేవాడు అని నారదుడు చెప్పేసరికి వినాయకుడు చలించిపోయాడు. అయ్యో, ఎంత ఘోరమిది! పసిపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు చేసేవారు కూడా ఉంటారా? వారిని అస్సలు వదలకూడదు అని ఆవేశపడ్డాడు వినాయకుడు. అప్పుడు నారదుడు, అవును, అందుకే కార్తికేయుడు మానవ రూపంలో వచ్చి ఆ రాక్షసుడిని అంతం చేశాడు. ఆ పిల్లల కోసం ఈ అందమైన కుటీరాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఆ పిల్లలందరూ ఎంతో హాయిగా ఉన్నారు. ఎంతటి మహత్కార్యం చేసిన నీ తమ్ముణ్ణి అందరూ పొగడడంలో తప్పుందా అని అడిగాడు. వినాయకుడికి తన తప్పు అర్థమైంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను చాలా పెద్ద తప్పు చేశాను స్వామి. అసలు విషయం తెలుసుకోకుండా అందర్నీ అపార్థం చేసుకున్నాను. తమ్ముడు చేసిన గొప్ప పనిని గుర్తించకుండా నా పుస్తకం పోయిందని చిన్న పిల్లవాడిలా అసూయపడ్డాను. ఇప్పుడే నేను కైలాసానికి వెళ్ళి అందరికీ క్షమాపణలు చెబుతాను అని కైలాసానికి బయలుదేరాడు. వినాయకుడు కైలాసానికి వెళ్ళగానే మొదట కార్తికేయుణ్ణి చూశాడు. తమ్ముణ్ణి చూడగానే ఎంతో గర్వంగా అనిపించింది. కార్తికేయ, నన్ను క్షమించు. నువ్వు చేసిన పని గురించి తెలిసాక నీ మీద నాకు ఎంతో గౌరవం పెరిగింది. ఆపదలో ఉన్న పిల్లలను కాపాడటానికి నువ్వు చేసిన సాహసం చాలా గొప్పది. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అన్నాడు. కార్తికేయుడు నవ్వుతూ, అన్నయ్య, నాకు తెలుసు మీరు నా విజయాన్ని చూసి ఎంతో సంతోషిస్తారని. అన్నట్టు ఇదిగోండి మీ పుస్తకం అని వినాయకుడు వెతుకుతున్న పుస్తకాన్ని తీసి ఇచ్చాడు. వినాయకుడు ఆశ్చర్యపోయాడు. అరే, ఈ పుస్తకం కోసమే కదా నేను వెతుకుతున్నాను. ఇది నీ దగ్గర ఎలా ఉంది? భూలోకానికి ఎందుకు తీసుకెళ్లావు అని అడిగాడు. కార్తికేయుడు ప్రేమగా, అన్నయ్య, నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీ తోడు కావాలని అనిపించింది. కానీ మీరిక్కడ వేదాల్లో మునిగిపోయి ఉన్నారు. అందుకే మీ జ్ఞానానికి రూపమైన ఈ పుస్తకాన్ని నా వెంట తీసుకెళ్లాను. ఈ పుస్తకం నా దగ్గర ఉంటే మీరు నాతోనే ఉన్నారన్న ధైర్యం నాకు కలిగింది. అందుకే దీనిని తీసుకెళ్లాను అని చెప్పాడు. వినాయకుడికి మనసు నిండిపోయింది. తమ్ముడు తన మీద చూపిస్తున్న ప్రేమను చూసి కళ్ళలో నీళ్లొచ్చాయి. ఇద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత వినాయకుడు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి తను అసూయపడి కైలాసాన్ని విడిచి వెళ్ళినందుకు క్షమాపణలు చెప్పాడు. శివపార్వతులు వినాయకుణ్ణి ప్రేమగా దీవించారు. కైలాసంలో మళ్లీ మునుపటిలాగే సందడి మొదలైంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమించుకోవడం కంటే గొప్ప విషయం ఏదీ లేదని వినాయకుడికి ఆ రోజు అర్థమైంది.
నాటి నుండి వినాయకుడు కార్తీకేయుడు ఇద్దరూ కలిసి లోక కళ్యాణం కోసం ఎన్నో పనులు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఆ పుస్తకం మళ్ళీ వినాయకుడి చేతికి రావడంతో ఆయన మునుపటి కంటే ఉత్సాహంగా జ్ఞాన ప్రచారాన్ని కొనసాగించాడు. అలాగే ఈరోజు మంగళవారం గనుక హనుమ తన భక్తుడి బద్ధకాన్ని వదిలించడానికి ఏం చేశాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. ఆంజనేయస్వామి అనుగ్రహం కలిగి కష్టాలన్నీ పోతాయి, బద్ధకం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు ధర్మవరం. ఆ ఊరిలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. రాఘవ చూడడానికి ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉండేవాడు. అతనికి తన తండ్రి రామయ్య నుండి వారసత్వంగా 10 ఎకరాల సారవంతమైన పొలం వచ్చింది. రాఘవ పరమభక్తుడు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే అతనికి ప్రాణం. అయితే రాఘవకు ఒకే ఒక్క పెద్ద లోపం ఉంది. అది అతీతమైన బద్ధకం. చిన్నప్పటి నుండి రాఘవ తండ్రి రామయ్య పొలంలో రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ఆస్తిని కూడబెట్టాడు. కానీ రాఘవ తల్లి లక్ష్మమ్మకు తన కొడుకంటే అమితమైన ప్రేమ. కొడుకు చిన్న కష్టం పడినా ఆమె తట్టుకోలేకపోయేది. నా కొడుకు రాజకుమారుడిలా పెరగాలి, వాడికి పనిపాటలెందుకు అని ముద్దుగా పెంచింది. దాంతో రాఘవకు కష్టపడడం అంటే ఏమిటో తెలియకుండా పోయింది. తండ్రి ఎంత చెప్పినా తల్లి గారవం ముందు అది సాగేది కాదు. రాఘవ రోజంతా స్నేహితులతో కలిసి రచ్చబండ దగ్గర కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ గడిపేవాడు. అయితే అతనిలో ఒక మంచి లక్షణం ఏమిటంటే అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఎవరికీ అపకారం చేసేవాడు కాదు. కేవలం తన పని తాను చూసుకోకుండా సోమరిగా ఉండేవాడు. కొన్నాళ్లకు రాఘవకు వివాహ వయస్సు వచ్చింది. రామయ్య ఎంతో వెతికి సీత అనే గుణవంతురాలైన అమ్మాయితో రాఘవకు వివాహం జరిపించాడు. సీత చాలా కష్టపడే స్వభావం కలది. పెళ్లైన కొత్తలో భర్త పరిస్థితి చూసి ఆమె కొంచెం బాధపడినా రాను రాను అతన్ని మార్చుకోవాలని నిశ్చయించుకుంది. ఒకరోజు రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఇక్కడే ఉంటే వీడెప్పటికీ మారడు, బాధ్యత తెలిస్తేనే మనిషి పని చేస్తాడు అని అనుకున్నాడు. ఒక శుభముహూర్తాన రామయ్య తన భార్య లక్ష్మమ్మను తీసుకుని మేము కాశీకి రామేశ్వరానికి తీర్థయాత్రలకు వెడుతున్నాం, తిరిగి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. ఇక నుండి ఈ 10 ఎకరాల పొలం, ఇంటి బాధ్యత అంతా నీదే రాఘవ అని చెప్పి ఊరు విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంట్లో రాఘవ, సీత మాత్రమే మిగిలారు. మరుసటి రోజు ఉదయాన్నే సీత భర్తను నిద్రలేపి, ఏవండి, మావయ్య గారు వెళ్ళేటప్పుడు చెప్పారు కదా, ఇవాళ పొలానికి నీళ్లు పెట్టాలి, మీరు వెళ్ళి ఆ పని చూసుకురండి, నేను ఈలోపు వంట సిద్ధం చేస్తాను అని చెప్పింది. దానికి రాఘవ ఒళ్ళు విరుచుకుంటూ, అబ్బే, పొద్దున్నే పరగడుపున పొలానికి వెళితే నీరసం వస్తుంది సీత, ముందు ఏదైనా తింటే శక్తి వస్తుంది, అప్పుడు వెళ్తాన్లే అన్నాడు. సీత వెంటనే వంట చేసి అతనికి వడ్డించింది. రాఘవ తృప్తిగా భోజనం చేసి, అబ్బా, తిన్న వెంటనే పని చేస్తే అరగదు, కాసేపు అలా కళ్ళు మూస్తాను అని మళ్ళీ పడుకున్నాడు. సీతకు విసుగు వచ్చినా ఓపికతో, ఎండ ముదిరితే మీరు పని చేయలేరు, దయచేసి ఇప్పుడైనా వెళ్ళండి అని బ్రతిమలాడింది. ఇక తప్పదన్నట్టు రాఘవ పొలానికి బయలుదేరాడు. దారిలో ఆంజనేయ స్వామి గుడి కనిపించింది. ముందు స్వామిని దర్శించుకొని వెళతాను అని గుడిలోకి వెళ్ళాడు. అక్కడ గుడి మెట్ల మీద ఒక వృద్ధుడు కళ్ళు తిరిగి పడిపోయి ఉండటం రాఘవ గమనించాడు. రాఘవలో ఉన్న మంచితనం వెంటనే మేల్కొంది. పొలం పని పక్కన పెట్టి ఆ ముసలాయనను ఒక బండి మీద ఎక్కించుకుని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లకు విషయం చెప్పి అతనికి మెలకువ వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. ఆ వృద్ధుడికి స్పృహ వచ్చాక వారి బంధువులకు సమాచారం అందించి వారి ఇంటికి పంపించి తిరిగి వచ్చేసరికి సాయంత్రమైంది. ఇంటికి రాగానే సీత భోజనం సిద్ధం చేసి ఎదురు చూస్తుంది. రాఘవ ఆకలితో ఉండటంతో గబగబా భోజనం చేశాడు. సీత మెల్లగా, ఏవండి, పొలం పని పూర్తయిందా, నీళ్లు పెట్టారా అని అడిగింది. రాఘవ జరిగిన విషయం చెప్పాడు. దారిలో ఒక ప్రాణం కాపాడాల్సి వచ్చింది సీత, అందుకే పొలానికి వెళ్లడం కుదరలేదు, రేపు వెళ్తాన్లీ, ఒక్కరోజు నీళ్లు పెట్టకపోతే ఏమవుతుంది అన్నాడు. సీత, మీరు చేసిన మంచి పనికి సంతోషమే, కానీ మన బాధ్యతను కూడా విస్మరించకూడదు కదా అని సున్నితంగా మందలించింది. మరుసటి రోజు రాఘవ ఎలాగోలా మనస్సు కుదుటపరుచుకుని పొలానికి వెళ్ళాడు. కానీ అక్కడకు వెళ్ళాక అతనికి ఏమీ అర్థం కాలేదు. ఏ గట్టు తెంచాలో, నీళ్లు ఎలా మళ్లించాలో తెలియక తలగొక్కున్నాడు. కాసేపు ఆలోచిస్తే ఒక దారి దొరుకుతుంది అని ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చున్నాడు. చల్లని గాలికి అతనికి తెలియకుండానే నిద్రపట్టింది. లేచేసరికి సాయంత్రం 5 గంటలయ్యింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. చుట్టుపక్కల రైతులందరూ పొలాలు దున్ని విత్తనాలు చల్లుతున్నారు. కానీ రాఘవ పొలం మాత్రం బీడులాగే ఉంది. ఒకరోజు రాఘవ మధ్యాహ్నం కూడా ఇంటికి రాకపోవడంతో సీత భోజనం మూటగట్టుకుని పొలానికి వెళ్ళింది.
అక్కడ రాఘవ నిశ్చింతగా చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోవడం చూసి ఆమెకు దుఃఖం కోపం కలిగాయి. ఏవండి, ఇదేనా మీరు చేస్తున్న పని? నేను మీరు కష్టపడుతున్నారని ఇంటి దగ్గర ఆరాటపడుతుంటే మీరు ఇక్కడ ఇలా నిద్రపోతున్నారా అని నిలదీసింది. రాఘవ కంగారుగా లేచి, అది కాదే సీత, పని ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాక అలా కూర్చున్నాను, ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు అని అబద్ధం చెప్పాడు. సీతకు అసలు విషయం అర్థమైపోయింది. ఆమె స్వయంగా కొంగు నడుంకు చుట్టుకొని పొలానికి నీళ్లు పెట్టింది. రాఘవ ఆమెకు సహాయం చేయకుండా గట్టు మీద కూర్చుని చూస్తూ ఉండిపోయాడు. పని ముగించుకున్న సీత, చూడండి, ఇంకా 2 రోజుల్లో విత్తనాలు చల్లాలి. రేపు ఉదయానికి విత్తనాలు పొలం గట్టు మీద ఉండాలి, లేకపోతే నా పద్ధతి మారుతుంది అని హెచ్చరించింది. రాఘవ సరే అని చెప్పినా అతనిలో మార్పు రాలేదు. తరువాతి రోజు రాఘవ, ఇంకా సమయం ఉంది కదా, సాయంత్రం వెళ్ళొచ్చులే అని వాయిదా వేస్తూ వచ్చాడు. అలా 2 రోజులు గడిచిపోయాయి. విత్తనాలు రాలేదు, పని జరగలేదు. సీతకు భర్త మీద ఆశ చచ్చిపోయింది. నా మాట మీద మీకు గౌరవం లేదు, కష్టపడే మనస్తత్వం అస్సలూ లేదు, మీతో కలిసి బ్రతకడం నా వల్ల కాదు అని కన్నీళ్లతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. రాఘవకు మొదట భయం వేసినా కాసేపటికి శాంతిస్తుందిలే అనుకున్నాడు. కానీ రాత్రి అయ్యేసరికి ఆకలి దంచికొట్టింది. ఇంట్లో వండి పెట్టే భార్య లేదు, కనీసం నీళ్ళిచ్చే మనిషి లేడు. బయట ఎవరిని అడగాలో తెలియదు. మనస్సు భారమై ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాడు. స్వామి, నేను ఎవరికీ హాని చెయ్యలేదు కదా, మరి నా భార్య నన్ను వదిలి ఎందుకు వెళ్ళింది, నాకెందుకీ కష్టాలు అని ఏడవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఒక ముసలామి పెద్ద గంప నిండా అప్పాలు తలపై పెట్టుకుని కష్టపడుతూ గుడికి వచ్చింది. అది చూసిన రాఘవ ఆమె దగ్గరకు వెళ్ళి, బామ్మ, అంత బరువు మోస్తున్నావు కదా, నేను సహాయం చేస్తాను, ఇవ్వు అన్నాడు. కానీ ఆమె, వద్దు నాయనా, ఇది నా ముక్కు, నా చేతులతోనే తయారు చేసి నేనే మోసుకుని వచ్చి స్వామికి సమర్పించుకోవాలని నిశ్చయించుకున్నాను. నా సంకల్పం చూసి ఆ స్వామియే నాకు బలాన్ని ఇచ్చాడు అని చెప్పి పూజ ముగించుకుంది. ఆ తర్వాత రాఘవకు కొన్ని అప్పాల ప్రసాదంగా ఇచ్చింది. అవి తిన్న రాఘవకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ముసలామె తన భక్తి కోసం అంత కష్టపడుతుంటే నేను నా జీవితం కోసం కనీసం శ్రమించలేకపోతున్నానా అని అనిపించింది. ఆ రాత్రి గుడిలోనే పడుకున్న రాఘవకు ఒక వింత అనుభవం ఎదురైంది. ఎవరో అతన్ని తడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సాక్షాత్తు ఆంజనేయ స్వామి నిలబడి ఉన్నారు. రాఘవ ఆశ్చర్యంతో ఆయన పాదాలపై పడ్డాడు. స్వామి, నా వాళ్ళందరూ నన్ను వదిలేశారు, నేను ఒంటరివాణ్ణయ్యాను అని రోదించాడు. అప్పుడు స్వామి గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు, రాఘవ, విను, నీ కుటుంబం నిన్ను వదిలేసింది నిన్ను ద్వేషించి కాదు, నీలో మార్పు చూడాలని. పని చేయకపోవడం అనేది కేవలం సోమరిధనం కాదు, అది ఒక పాపం. భగవంతుడు నీకు శక్తినిచ్చింది కష్టపడటానికే. నువ్వు మంచివాడివి, ఇతరులకు సహాయం చేస్తావు, అది గొప్ప విషయమే. కానీ నీ కర్మను నువ్వు నిర్వర్తించకపోతే ఆ మంచితనానికి విలువ ఉండదు. పని చెయ్యకూడదు అనుకుంటే వేల కారణాలు దొరుకుతాయి, కానీ చెయ్యాలి అనుకుంటే భగవంతుడే దారి చూపిస్తాడు. రేపటి నుండి నువ్వు పొలానికి వెళ్ళు, నీకు ఏ సాయం కావాలన్నా నా పేరు తలుచుకో, నేను ఏదో ఒక రూపంలో నీకు తోడుగా ఉంటాను అని చెప్పి అదృశ్యమయ్యారు. మరుసటి రోజు సూర్యోదయానికి ముందే రాఘవ పొలానికి వెళ్ళాడు. నిద్రను, బద్ధకాన్ని వదిలి గడ్డపార పట్టుకున్నాడు. కానీ అతనికి ఏ మొక్కలు ఉంచాలో, వేటిని పీకేయాలో తెలియక తికమకపడ్డాడు. ఆంజనేయ స్వామి, మీరే దారి చూపాలి అని మొక్కుకున్నాడు. ఇంతలో పక్క పొలం రైతు రాములు అటుగా వెళుతూ, ఏంటి రాఘవ, ఇవాళ పొద్దున్నే వచ్చావు, రా, ఏది ఎలా చెయ్యాలో నేను చెబుతాను అని అతనికి మెలకువలు నేర్పాడు. రాఘవ కష్టపడటం మొదలుపెట్టాడు. చేతులు పొక్కులెక్కాయి, ఒళ్ళు నొప్పులు పుట్టాయి. కానీ అతను వెనక్కి తగ్గలేదు. స్వామి మాటలు గుర్తు చేసుకుంటూ పట్టుదలతో పనిచేశాడు. కొన్నాళ్లకు ఆ 10 ఎకరాల పొలం పచ్చని పంటతో కళకళలాడటం మొదలుపెట్టింది. రాఘవ పండించిన పంట ఊరిలోనే మేలైనదిగా పేరు తెచ్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న సీత, రామయ్య, లక్ష్మమ్మ ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి వచ్చారు. తన భర్తలో వచ్చిన మార్పును చూసి సీత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాఘవ ఇప్పుడు కేవలం ఒక రైతు మాత్రమే కాదు, కష్టపడే తత్వం ఉన్న గొప్ప మనిషిగా మారాడు. తన పొలం పనులే కాకుండా ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా ముందుండి సహాయం చేసేవాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు నిదర్శనంగా రాఘవ తన జీవితాన్ని మలచుకున్నాడు.
ఆంజనేయ స్వామి అనుగ్రహం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మన బాధ్యతను మనం క్రమశిక్షణతో నిర్వహించడమే అని రాఘవ తెలుసుకున్నాడు. అప్పటి నుండి ఆ కుటుంబమంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లింది. పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, కపిల అనే ఒక గోవు మాత్రమే. రామయ్యకు కపిల అంటే ప్రాణం. దాన్ని కేవలం ఒక పశువులా కాకుండా తన కుటుంబంలో ఒకరిగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తానే స్వయంగా కపిలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దాని నుదిటిన ముద్దు పెట్టుకునేవాడు. కపిల ఇచ్చే పాలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే రామయ్య కుటుంబం గడిచేది. కపిల కూడా రామయ్య పట్ల అంతే ప్రేమను చూపించేది. అతను కపిల అని పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేది. అంతటి అనుబంధం వారిద్దరిది. ఒకరోజు రామయ్య కపిలను మేత కోసం సమీపంలోని అడవికి తోలుకు వెళ్ళాడు. రోజులాగే అది పచ్చిక మేస్తూ ఉండగా రామయ్య అలసటతో ఒక చెట్టు క్రింద నిద్రలోనికి జారుకున్నాడు. సాయంత్రం మెలకువ వచ్చి చూసేసరికి కపిల కనబడలేదు. రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. అడవంతా పిచ్చివాడిలా కపిలా కపిలా అని అరుస్తూ వెతికాడు. చీకటి పడే వరకు వెతుకుతూనే ఉన్నాడు. కానీ దాని జాడ ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల గ్రామాల్లో వాకబ్బు చేశాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. తన కపిలకు ఏ ఆపద వచ్చిందోనని తలుచుకుని రామయ్య కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇల్లంతా బోసిపోయినట్టు, తన ప్రాణంలో సగం ఎవరో తీసుకువెళ్ళిపోయినట్టు అనిపించింది. కపిల లేని లోటు ఆ ఇంటిని ఒక శ్మశానంలా మార్చేసింది. పాలు లేక ఆదాయం తగ్గిపోయింది. అంతకన్నా ముఖ్యంగా తన కంటికి రెప్పలా చూసుకున్న జీవం దూరమైందన్న బాధ అతన్ని తినేయసాగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రామయ్య నిద్రాహారాలు మాని దిగులుతో మంచం పట్టాడు. అతని భార్య సీతమ్మ భర్త పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆ గ్రామ పురోహితుడు రామయ్య ఇంటికి వచ్చి అతని దీనస్థితిని చూసి జాలిపడ్డాడు. రామయ్య, బాధపడకు. పోయిన వస్తువులు తిరిగి దొరకాలన్నా, సంకటాలు తొలగిపోవాలన్నా సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం ఉత్తమ మార్గం. రేపే బహుళ చవితి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించు. నీ ఆవు నీకు తప్పక దొరుకుతుంది. అయితే నీ కోరిక తీరిన తర్వాత 21 వారాల పాటు ఈ వ్రతాన్ని కొనసాగిస్తానని మొక్కుకో. ఆ బొజ్జ గణపయ్య నిన్ను తప్పక కరుణిస్తాడు అని చెప్పాడు. పురోహితుడి మాటలు రామయ్యలో కొత్త ఆశను చిగురింపజేశాయి. మరుసటి రోజే సంకటహర చతుర్థి. రామయ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపాసన దీక్షను ప్రారంభించాడు. ఇంట్లోని గణపతి పటానికి పూలు, గరికెతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాడు. కళ్ళు మూసుకొని, ఓ లంబోధర విఘ్నరాజ, నీకు కపిల అంటే ఎంతో ఇష్టమని విన్నాను. నా కపిల నాకు ప్రాణంతో సమానం. అది లేకుండా నేను బ్రతకలేను. దయచేసి నా ఆవును నాకు తిరిగి ఇప్పించు తండ్రి. నా కపిల నాకు దొరికితే 21 వారాల పాటు తప్పకుండా నీకు సంకటహర చతుర్థి వ్రతం చేస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. రోజంతా గణపతి నామస్మరణతో గడిపి రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి పూజను ముగించి ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. రామయ్య ఇంటి వాకిట్లో అంబా అన్న పిలుపు వినిపించింది. రామయ్య ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశాడు. ఎదురుగా కొంచెం నీరసంగా, ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో కపిల నిలబడి ఉంది. దాన్ని చూడగానే రామయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎత్తుకుని వెళ్ళి దాన్ని వాటేసుకుని ఆనంద బాష్పాలతో దాని శరీరాన్ని తడిపేశాడు. కపిల కూడా తన యజమానిని చూసి ప్రేమగా అతని చేతులను నాకటం మొదలుపెట్టింది. తన ప్రార్థనను విన్నందుకు ఆ వినాయకుడికి మనసులోనే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య. కపిలకు స్నానం చేయించి కడుపు నిండా మేత పెట్టి గాయాలకు మందు రాశాడు. ఆ రోజు నుంచి రామయ్య ఇంట మళ్ళీ సంతోషం వెల్లివిరిసింది. కపిల దొరికిన ఆనందంలో రామయ్య తాను గణపతికి మొక్కుకున్న మొక్కు గురించి పూర్తిగా మర్చిపోయాడు. మొదటి వారం, రెండో వారం సంకటహర చతుర్థి వ్రతం చేశాడు. కానీ పొలం పనులు, ఇతర వ్యాపకాలలో పడి క్రమంగా ఆ విషయాన్నే పట్టించుకోవటం మానేశాడు. 21 వారాలు వ్రతం చేస్తానని మాట ఇచ్చి కేవలం 2 వారాలకే ఆపేయటం ఆ గణనాథునికి నచ్చలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు పక్క ఊరికి చెందిన సోమయ్య అనే వ్యక్తి రామయ్య ఇంటికి వచ్చి కపిలను చూపిస్తూ, ఈ ఆవు నాది. కొన్ని నెలల క్రితం అడవిలో తప్పిపోయింది.
ఇన్నాళ్లకు ఇక్కడ దొరికింది, వెంటనే దీన్ని నాకు అప్పగించు అని గట్టిగా అడిగాడు. రామయ్య నిర్ఘాంతపోయాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది నా కపిల, పుట్టినప్పటి నుండి నేనే పెంచుతున్నాను అని బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగి పెద్ద గొడవయ్యింది. సోమయ్య ఊరి జనాలను పోగేసి కపిల తనదేనని, దానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా చెప్పగలనని వాదించాడు. రామయ్య ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. ఇద్దరి వాదనలు విన్న గ్రామ పెద్దలు ఇద్దరూ బలమైన సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. 2 రోజులు సమయం ఇస్తున్నాము, మీ వాదనలను నిరూపించుకోవడానికి సరైన ఆధారాలతో రండి, అప్పుడు తుది తీర్పు చెప్తాము అని ప్రకటించారు. రామయ్యకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. కపిల తనదేనని ఎలా నిరూపించుకోవాలో అతనికి అర్థం కాలేదు. తన ప్రాణమైన కపిల తనకు దక్కదేమోనన్న భయంతో కుంగిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తనను ఈ గండం నుండి గట్టెక్కించమని దేవుళ్ళందరినీ వేడుకుంటూ కన్ను మూశాడు. అప్పుడు అతని కలలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ గజాననుడు ప్రశాంత వదనంతో, రామయ్య, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నావు, నీ ఆవును నీకు తిరిగి ఇచ్చాను, కానీ నీవు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావు. 21 వారాలు వ్రతం చేస్తానని చెప్పి 2 వారాలకే ఆపేశావు. మాట తప్పటం మహాపాపం, అందుకే నీకు ఈ కొత్త కష్టం వచ్చింది. అయినా నిన్ను నేను వదలను. రేపే సంకటహర చతుర్థి, మళ్ళీ భక్తి శ్రద్ధలతో నా వ్రతాన్ని ఆచరించు, అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. కలలో జరిగింది గుర్తొచ్చి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే స్నానం చేసి గణపతి ముందు సాష్టాంగపడి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. మరునాడు పూర్తి ఉపవాసంతో భక్తితో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. తండ్రి, తెలియక పొరపాటు చేశాను, నన్ను మన్నించు. ఈ ఒక్కసారికి నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించు. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఈసారి తప్పకుండా 21 వారాల వ్రతాన్ని పూర్తి చేస్తాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. మరుసటి రోజు గ్రామ సభ మొదలయ్యింది. రామయ్య, సోమయ్య ఇద్దరూ పెద్దల ముందు నిలబడ్డారు. సోమయ్య ఎంతో ధీమాగా, పెద్దలారా, ఈ ఆవు నాదే. దాని వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది, దాని కొమ్ము ఒకటి కొంచెం వంకరగా ఉంటుంది అని చెప్పాడు. అందరూ కపిలను పరిశీలించారు. అతను చెప్పిన గుర్తులు సరిగ్గా సరిపోయాయి. ఇక తీర్పు సోమయ్యకే అనుకూలంగా వస్తుందని అందరూ అనుకున్నారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. అతను కళ్ళు మూసుకొని గణపయ్యను తలుచుకున్నాడు. అప్పుడు గ్రామ పెద్ద, సోమయ్య, నువ్వు చెప్పిన గుర్తులు సరిపోయాయి, కానీ మాకు ఒక చిన్న సందేహం. ఈ ఆవు నీదైతే అది నిన్ను చూసి గుర్తుపట్టాలి కదా, ఒకసారి దాన్ని పిలువు అన్నాడు. సోమయ్య ముందుకు వెళ్ళి లక్ష్మి రా అని పిలిచాడు. కపిల కనీసం అతని వైపు చూడనైనా చూడలేదు. చాలాసార్లు రకరకాలుగా పిలిచాడు, కానీ అది కదలకుండా అలాగే నిలబడింది. అప్పుడు గ్రామ వద్ద రామయ్య వైపు తిరిగి, రామయ్య, ఇప్పుడు నువ్వు పిలువు అన్నాడు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా గొంతు పెగుల్చుకొని ప్రేమగా కపిల అని ఒక్కసారి పిలిచాడు. అంతే, ఆ పిలుపు వినగానే కపిల గట్టిగా అంబా అని అరుస్తూ తాడు తెంపుకునేంత వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య ఒళ్ళో వాలిపోయింది. అతని చేతులను, ముఖాన్ని ప్రేమతో నాకుతూ తన అనుబంధాన్ని చాటుకుంది. ఆ దృశ్యం చూసిన గ్రామ ప్రజలందరి కళ్ళు చెమర్చాయి. యజమాని పట్ల ఆ మూగజీవి చూపించిన ప్రేమకు అందరూ చలించిపోయారు. గ్రామ పెద్ద లేచి నిలబడి, గుర్తులు ఉండవచ్చు, కానీ ప్రేమను, అనుబంధాన్ని సృష్టించలేము. ఈ ఆవు సోమయ్యదే అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సోమయ్య, నువ్వు అబద్ధం చెప్పావు అని తీర్పు చెప్పాడు. సోమయ్య తలదించుకుని తన తప్పును ఒప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామయ్య ఆనందంతో కపిలను హత్తుకుని తనను కాపాడిన వినాయకుడికి మనసులోనే శతకోటి నమస్కారాలు అర్పించాడు. ఆ రోజు నుండి రామయ్య తాను మాట ఇచ్చినట్టుగా 21 వారాల పాటు సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆ గజాననుడి అనుగ్రహంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ సంకటహర చతుర్థి వ్రతం యొక్క మహిమను, ఇచ్చిన మాట తప్పకూడదనే నీతిని కూడా తెలియజేస్తుంది. అలాగే ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా ఈరోజు గణపతి దానిమ్మ తోటను ఎందుకు పండించాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో విఘ్నాలన్నీ తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, తిరుగులేని రాజయోగం పడుతుంది. పూర్వం మణిపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని కొండలు, పారే సెలయేళ్లు, ఎటు చూసినా పాడి పంటలతో కలకలలాడుతూ ఉండేది.
ఆ గ్రామంలో హరిబాబు, గిరిబాబు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. హరిబాబు పెద్దవాడు, గిరిబాబు చిన్నవాడు. వారి తండ్రి మరణించే ముందు తనకున్న 10 ఎకరాల పొలాన్ని ఇద్దరికీ సమానంగా పంచి కలిసిమెలిసి ఉండమని చెప్పి కన్నుమూశాడు. హరిబాబు భార్య పేరు విమల, గిరిబాబు భార్య పేరు సుమతి. గిరిబాబు మొదటి నుండి వినాయకుడికి పరమభక్తుడు. ఏ పని ప్రారంభించినా ఓం గం గణపతయే నమః అంటూ గణపతిని స్మరించుకుని మొదలుపెట్టేవాడు. అతని భార్య సుమతి కూడా భర్త అడుగుజాడల్లో నడుస్తూ నిత్యం గణపతి పూజలో మునిగిపోయేది. అయితే హరిబాబు భార్య విమల మాత్రం చాలా స్వార్థపరురాలు. గిరిబాబు తెలివైనవాడు కావడం, అతను చేసే వ్యవసాయం బాగా కలిసి రావడం చూసి ఆమెకు ఎప్పుడూ కుళ్ళుగా ఉండేది. తమకంటే తమ్ముడు ఎక్కడ ధనవంతుడైపోతాడో అన్న భయం ఆమెను నిద్రపోనిచ్చేది కాదు. ఎలాగైనా గిరిబాబుకు దక్కాల్సిన పొలాన్ని కూడా తామే లాక్కోవాలని ఆమె నిత్యం పథకాలు వేస్తూ ఉండేది. ఒకరోజు విమల తన భర్తతో ఇలా అంది, ఏమండి, మనం పగలు రాత్రి కష్టపడుతున్నాం, కానీ మీ తమ్ముడు మాత్రం హాయిగా ఉంటున్నాడు. పొలంలో సగం భాగం అతనికి ఇవ్వడం వల్ల మనకు వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. అతన్ని ఎలాగైనా పొలం పనులకు వెళ్లకుండా అడ్డుకుంటే ఆ పొలం బీడు పడిపోతుంది. అప్పుడు పనికిరాని ఆ భూమిని మనం తక్కువ ధరకు కొనేయవచ్చు అని తన విషపూరితమైన ఆలోచనను చెప్పింది. మొదట్లో హరిబాబు వారించిన భార్య పోరు పడలేక చివరకు ఆమె మాటలకు తలూపాడు. గిరిబాబు ఈ ఏడాది తన పొలంలో దానిమ్మ తోట వేయాలని నిశ్చయించుకున్నాడు. దానిమ్మ పంట మంచి లాభాలనిస్తుందని, ఆ డబ్బుతో ఊళ్ళో ఒక వినాయక గుడి కట్టించాలని అతని కోరిక. విత్తనాలు సిద్ధం చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే పొలానికి వెళ్లాలని గిరిబాబు సిద్ధమయ్యాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే గిరిబాబు తన నాగలి తీసుకుని బయలుదేరుతుండగా విమల పెద్దగా కేకలు వేస్తూ అతని ఇంటికి వచ్చింది. గిరిబాబు, త్వరగా రా, మా ఇంట్లో దొంగలు పడ్డట్టున్నాడు. మీ అన్నయ్య ఊళ్ళో లేడు, లోపలేదో శబ్దం వినిపిస్తోంది, నాకు చాలా భయంగా ఉంది అని ఏడుపందుకుంది. అన్న భార్య కదా అని గిరిబాబు పొలం పని ఆపేసి ఆమె ఇంటికి వెళ్ళి గదులన్నీ వెతకడం మొదలుపెట్టాడు. రోజంతా ఇల్లంతా గాలించినా ఎక్కడా ఏమీ దొరకలేదు. సాయంత్రమయ్యాక విమల నవ్వుకుంటూ, బహుశా శబ్దం బయట నుండి వచ్చిందేమో, అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాను అని తేలిగ్గా చెప్పేసింది. గిరిబాబు మౌనంగా తన ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు మళ్లీ గిరిబాబు పొలానికి బయలుదేరుతుండగా ఈసారి విమల తన బంగారు గొలుసు పోయిందని, అది ఎక్కడ పడిందో వెతకడానికి సహాయం చేయమని బతిమాలింది. గిరిబాబు రోజంతా పొలాల్లో, దారిలో ఆ గొలుసు కోసం వెతికాడు. చివరకు అది ఆమె ఇంట్లోనే దొరికిందని విమల సాయంత్రం చెప్పింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సాకుతో విమల గిరిబాబును పొలానికి వెళ్లకుండా అడ్డుకుంటూనే ఉంది. రోజులు గడిచిపోతున్నాయి. వర్షాలు పడుతున్నాయి. చుట్టుపక్కల రైతులందరూ విత్తనాలు నాటుతున్నారు. కానీ గిరిబాబు మాత్రం ఒక్కరోజు కూడా తన పొలాన్ని దున్నలేకపోయారు. అప్పులవారు ఇంటికి వచ్చి దానిమ్మ విత్తనాల కోసం తీసుకున్న డబ్బులు అడుగుతున్నారు. గిరిబాబు కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా తన ఇంట్లోని గణపతి విగ్రహం ముందు కూర్చుని బాధపడ్డాడు. స్వామి, విఘ్నేశ్వర, నువ్వు విఘ్నాలను తొలగించే దేవుడివి కదా, నా పనులకు ఇన్ని అడ్డంకులు ఎందుకొస్తున్నాయి? నేను నా వదిన మాటను జవదాటలేను, అలాగని పొలాన్ని నిర్లక్ష్యం చేయలేను. నా పరిస్థితి నీకే తెలియాలి. నేను నమ్ముకున్నది నిన్నే, నాకు మార్గం చూపించు అని మనసారా ప్రార్థించి నిద్రపోయాడు. గిరిబాబు భక్తిని చూసి కైలాసంలో ఉన్న గణపతి చలించిపోయాడు. తన భక్తుడు పడుతున్న కష్టాన్ని చూడలేకపోయాడు. సాక్షాత్తు ఆ వినాయకుడు ఒక చిన్న బాలుడి రూపంలో భూలోకానికి దిగివచ్చాడు. గిరిబాబు పొలం వద్దకు చేరుకున్నాడు. విఘ్నరాజైన ఆ స్వామి తలచుకుంటే అసాధ్యమైనది ఏముంది? ఆయన తన మాయతో ఒక్క క్షణంలో పొలాన్ని దున్నేశాడు. గిరిబాబు దగ్గర ఉన్న దానిమ్మ విత్తనాలను అదృశ్య రూపంలో గ్రహించి పొలమంతా నాటాడు. తన తొండంతో గంగాజలాన్ని తెచ్చి ఆ విత్తనాలపై చల్లాడు. కేవలం ఒక్క రాత్రిలో ఆ పొలం ఒక అద్భుతమైన దానిమ్మ వనంగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం కూడా విమల ఏదో ఒక అబద్ధం చెప్పి గిరిబాబును ఆపాలని అనుకుంది. కానీ గిరిబాబు ఈసారి ఎలాగైనా పొలానికి వెళ్లాలని మొండిగా బయలుదేరాడు. విమల కూడా అతని వెంటే పొలం వరకు వెళ్ళింది. అక్కడికి వెళ్లిన గిరిబాబుకు విమలకు నోట మాట రాలేదు. నిన్నటి వరకు మొండిగా ఉన్న పొలం ఈరోజు వేలాది దానిమ్మ చెట్లతో కలకలలాడుతోంది. ఆ చెట్లు సామాన్యమైనవి కావు. ప్రతి చెట్టుకు బంగారు రంగులో మెరిసిపోతున్న దానిమ్మ పండ్లు ఉన్నాయి. ఆ పండ్ల నుండి వచ్చే సువాసన ఊరంతా వ్యాపించింది. గిరిబాబు ఆశ్చర్యంతో పొలం మధ్యలోకి వెళ్లి చూశాడు. అక్కడ ఒక చిన్న బాలుడు కూర్చుని దానిమ్మ పండ తింటూ నవ్వుతున్నాడు. గిరిబాబు ఆ బాబు దగ్గరకు వెళ్ళి, బాబూ, నువ్వెవరు?
ఈ తోట ఇంత త్వరగా ఎలా పెరిగింది అని అడిగాడు. ఆ బాలుడు లేచి నిలబడి నవ్వుతూ, గిరిబాబు, నువ్వు అడ్డంకులు ఎదురైనా నాపై నమ్మకం కోల్పోలేదు. నీ భక్తికి మెచ్చి ఈ విఘ్నేశ్వరుడే స్వయంగా వచ్చి నీ పొలాన్ని పండించాడు. ఇకపై నీకు ఎటువంటి కష్టాలు ఉండవు అని చెప్పి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ క్షణంలో గిరిబాబుకు అర్థమైంది అది సాక్షాత్తు గణపతి అని. గిరిబాబు భక్తితో నేలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇదంతా చూస్తున్న విమలకు, హరిబాబుకు వెన్నులో వణుకు పుట్టింది. దేవుడే స్వయంగా వచ్చి తన మరిది కోసం పనిచేశాడంటే తాము ఎంతటి పాపం చేశామో వారికి తెలిసొచ్చింది. విమల గిరిబాబు కాళ్లమీద పడి, నన్ను క్షమించు, నీ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న దురాశతో నిన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టాను. దేవుడు నీ వైపు ఉన్నాడని నాకిప్పుడు అర్థమైంది. నన్ను శిక్షించవద్దు అని వేడుకుంది. హరిబాబు కూడా తమ్ముడిని హత్తుకొని కన్నీరు పెట్టుకున్నాడు. తమ్ముడు, నీ భక్తి ముందు నా స్వార్థం ఓడిపోయింది. నువ్వు నిజమైన భక్తుడివి అని ఒప్పుకున్నాడు. గిరిబాబు తన అన్నను, వదినను ఓదారుస్తూ, అన్నయ్య, ఇదంతా ఆ గణపతి లీల. మనమంతా ఒక్కటే. ఈ బంగారు దానిమ్మ తోట మన కుటుంబానికే కాదు, ఈ గ్రామానికి కూడా మేలు చేస్తుంది అని చెప్పాడు. ఆ బంగారు దానిమ్మ పండ్లను విక్రయించగా వచ్చిన ధనంతో గిరిబాబు గ్రామంలో ఒక అద్భుతమైన గణపతి ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయంలో నిత్యం అన్నదానాలు జరిగేలా ఏర్పాటు చేశాడు. హరిబాబు కూడా తన పద్ధతి మార్చుకొని తమ్ముడితో కలిసి వ్యవసాయం చేయసాగాడు. విమల అప్పటి నుండి అహంకారాన్ని వదిలేసి సుమతితో కలిసి భక్తి మార్గంలో నడిచింది. మణిపుర గ్రామం ఆ వినాయకుని కృపతో సుభిక్షంగా మారింది. గణపతి కేవలం తన భక్తుల కష్టాలను తీర్చడమే కాకుండా తప్పుడు మార్గంలో ఉన్నవారికి బుద్ధిని కూడా ప్రసాదిస్తాడని ఈ కథ నిరూపించింది. గిరిబాబు పొలం నుండి పండిన దానిమ్మ పండ్లు తిన్నవారికి రోగాలు నయమయ్యేవని, వారి మనస్సుల్లో ప్రశాంతత కలిగేదని గ్రామ ప్రజలు నమ్మేవారు. గిరిబాబు తన జీవితాంతం గణపతి సేవలో గడుపుతూ తన సంపదను 10 మందికి ఉపయోగపడేలా ఖర్చు చేశాడు. స్వార్థం ఉన్న చోట దేవుడు ఉండడని, నిష్కల్మసమైన భక్తి ఉన్న చోట దేవుడు స్వయంగా దిగివస్తాడని గిరిబాబు జీవితం అందరికీ ఒక పాఠమయ్యింది. ఆ గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా గిరిబాబు ఇంటి నుండి వచ్చిన దానిమ్మ పండ్లనే ప్రసాదంగా పెట్టేవారు. గిరిబాబు సంతానం కూడా తండ్రి బాటలోనే నడిచి ఆ గ్రామానికి మంచి పేరు తెచ్చారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మాన్ని, దైవ చింతనను వదిలిపెట్టకూడదని చెప్పడానికి గిరిబాబు యొక్క ఈ మాయా దానిమ్మ తోట కథ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఇప్పటికీ మణిపుర గ్రామంలో గిరిబాబు కట్టించిన గుడిలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో భక్తులందరూ గిరిబాబు భక్తిని, గణపతి చూపిన కరుణను తలుచుకుంటూ ఉంటారు. లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదని, భగవంతుని మీద భారం వేసి మన పని మనం చేసుకుంటూ పోతే విజయం తప్పక వస్తుందని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది. అలాగే ఈ సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది గనుక ఈ లక్ష్మీదేవి కథను ఒక్కసారి వింటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సమస్యలు, బాధలు, పేదరికం పోతాయి. రాజయోగం పడుతుంది, తిరుగుండదు. శాంతిపురి అని ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరుకు తగ్గట్టే పచ్చని పొలాలు, గలగలా పారే సెలయేర్లు, చల్లని గాలులతో ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసెలో రంగనాథ్, సత్యవతి అనే దంపతులు నివసించేవారు. రంగనాథ్ చాలా కష్టజీవి. తెల్లవారుజామునే లేచి ఊరిలో ఎవరి పొలంలో పనో లేక కూజీ పనులకో వెళ్లి రోజంతా చెమటోడ్చి పనిచేసేవాడు. ఆయనకు వచ్చే అరకొర సంపాదనతోనే ఆ దంపతులు కాలం వెళ్లదీసేవారు. సత్యవతి గుణవతి, పరమ సాధ్వి. తన భర్త కష్టార్జితంతో వచ్చిన దానితోనే ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉన్నంతలో తృప్తిగా జీవించేది. సత్యవతికి మహాలక్ష్మీదేవి అంటే అమితమైన భక్తి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు కళ్ళాపి చల్లి, అందమైన ముగ్గులు వేసి, తన చిన్న పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించేది. వారిది పేదరికం కావచ్చు, కానీ వారి మనస్సులు మాత్రం చాలా విశాలమైనవి. ఆకలి అని తమ ఇంటికి ఎవరు వచ్చినా తాము తినబోయే ఆ కాస్త అన్నాన్ని కూడా వారికి పెట్టి ఆనందించే గొప్ప సంస్కారం వారిది. అదే గ్రామానికి అధికారిగా ధనంజయుడు ఉండేవారు. పేరుకు తగ్గట్టే ఆయన వద్ద అపారమైన ధన సంపదలు ఉండేవి. ఆయన భార్య కనకం. ఆ దంపతులకు సిరి సంపదలు ఉన్నాయే కానీ ఇతరులకు సహాయం చేసే గుణం మాత్రం అస్సలు లేదు. పైగా వారికి గర్వం, అహంకారం తలకెక్కి ఉండేవి. పేదవారిని చూస్తే చులకన భావం, వారిని అవమానించడం ధనంజయుడికి ఒక అలవాటుగా మారింది.
తన భవంతి ముందు ఎవరైనా పేదవారు కనిపించినా చాలు వారిని అక్కడి నుంచి తరిమివేయమని సేవకులను ఆజ్ఞాపించేవాడు. కనికం కూడా భర్తకు తగ్గట్టే విలాసాల్లో మునిగి తేలుతూ తన నగలు చీరల ప్రదర్శనతోనే కాలం గడిపేది. ఒకరోజు ఉదయం ధనంజయుడు తన విశాలమైన మేడమెట్ల మీద కూర్చుని ఉండగా అతని ముఖ్య అనుచరుడు మల్లన్న అక్కడికి వచ్చాడు. మల్లన్నను చూడగానే ధనంజయుడు ఎంతో గర్వంగా, "ఏమిటి మల్లన్న, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది?" అని అడిగాడు. దానికి మల్లన్న వినయంగా వంగి దండం పెట్టి, "అయ్యా, మీరు చెప్పినట్టే ఊరంతా తిరిగి చూశాను. మన ఊరి మధ్యలో ఉన్న ఆ ఖాళీ స్థలంలో ఒక భారీ అతిథి గృహాన్ని నిర్మిస్తే ఈ చుట్టుపక్కల 100 గ్రామాల్లో మీ పేరు మారుమోగిపోతుంది. కానీ అక్కడొక చిన్న ఇబ్బంది ఉంది" అని ఆగిపోయాడు. ధనంజయుడు కనుబొమ్మలు ముడిచి, "ఏమిటా ఇబ్బంది? నా దారికి అడ్డువచ్చే మొనగాడెవడి ఈ ఊరిలో?" అని గర్జించాడు. "అయ్యా, ఆ స్థలంలో రంగనాథ్ సత్యవతి దంపతుల పూరి గుడిసు ఉంది. వారక్కడ తరతరాలుగా నివసిస్తున్నారు" అని చెప్పాడు మల్లన్న. ఆ మాట వినగాని పక్కనే ఉన్న కనకం ఈసడంపుగా, "ఆ దిక్కుమాలిన గుడిసు గురించి మీరంతగా ఆలోచించాలా? రేపు మా పినతండ్రి గారి చుట్టాలొస్తున్నారు. మన స్థాయికి తగ్గట్టుగా ఒక గొప్ప అతిథి గృహం ఉండాల్సిందే. ఆ పేదవాళ్ళనక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయించండి" అని భర్తను ఉసిగొల్పింది. ధనంజయుడు నవ్వి, "మల్లన్న, ఆ రంగనాథ్ గాడికి ఒక 10 వరహాల ముఖాన కొట్టి రేపు సాయంత్రానికల్లా ఇల్లు ఖాళీ చేయమని చెప్పు. ఒకవేళ వాడు ఎదురు మాట్లాడితే వాడిని ఈ ఊరి నుండి వెలివేస్తానని హెచ్చరించు. నా ఆజ్ఞను జవదాటడానికి ఎవరికీ సాహసం లేదు" అని ఆజ్ఞాపించాడు. సాయంత్రం వేళ మల్లన్న ఈ వార్తను రంగనాథ్ దంపతులకు చేరవేశాడు. ఆ మాటలు విన్న రంగనాథ్ సత్యవతులకు గుండె ఆగినంత పనైంది. ఆ పూరి గుడిస కేవలం వారికి నివాసం మాత్రమే కాదు, వారి పూర్వీకుల జ్ఞాపకం. వారు ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ చిన్న గూడును వదిలి వెళ్లడం అంటే వారికి ప్రాణం పోయినట్టే అనిపించింది. రంగనాథ్ దిగులుగా గడ్డం మీద చేయి వేసుకుని కూర్చున్నాడు. "సత్యవతి, మనకున్నది ఈ ఒక్క చిన్న ఇల్లే. దీన్ని కూడా ఆ అధికారి లాక్కుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? అన్యాయంగా మన పొట్ట కొడుతున్నారే" అని వాపోయాడు. సత్యవతి కళ్లల్లో నీళ్లు తిరిగినా ఆమె తన ఇష్టదైవమైన లక్ష్మీదేవిపై భారమంతా వేసింది. నేరుగా పూజాగదిలోకి వెళ్ళి అమ్మవారి పటం ముందు దీపం వెలిగించి, "అమ్మా మంగళప్రదాయిని, నిన్నే నమ్ముకున్న మాకు ఇంతటి కష్టమిచ్చావా తల్లి? మాకు నీవే దిక్కు. ఆ అహంకారి నుంచి మమ్మల్ని ఎలా కాపాడతావో నీకే తెలియాలి. నా భక్తిలో నిజాయితీ ఉంటే మా ఇల్లు మాకు దక్కేలా చూడు" అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. సత్యవతి చేసిన ఆ ఆర్తనాదం వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవిని కదిలించింది. తన భక్తురాలి విశ్వాసాన్ని నిలబెట్టాలని, అలాగే ధనంజయుడి గర్వాన్ని అణిచివేయాలని ఆ తల్లి సంకల్పించింది. మరుసటి రోజు ఉదయం ధనంజయుడి భవంతి వద్ద కోలాహలం నెలకొంది. తన వైభవాన్ని చాటుకోవడానికి అతను లక్ష్మీ కుబేర యాగం ఏర్పాటు చేశాడు. ఊరిలోని పండితులను పిలిపించి హోమాలు చేయిస్తున్నాడు. ఆ సమయంలో మహాలక్ష్మీదేవి ఒక వృద్ధురాలి రూపం ధరించింది. ఒళ్లంతా ముడతలు పడి చిరిగిన బట్టలతో చేతిలో ఒక కర్ర పట్టుకుని నీరసంగా ధనంజయుడి ఇంటి ముందు నిలబడింది. "బాబు, ఆకలిగా ఉంది. 3 రోజులుగా కడుపులో పచ్చడి మిటుకు కూడా లేదు. దయచేసి కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి" అని దీనంగా అడిగింది. ఆ సమయంలో హోమగుండం వద్ద కూర్చున్న కనకం ఆ వృద్ధురాలిని చూసి ముఖం చిట్లించుకుంది. "చీచి, ఇక్కడికెందుకొచ్చావు ముసల్దానా? పవిత్రమైన యాగం జరుగుతుంటే ఈ అపవిత్ర రూపంతో ఇక్కడ నిలబెడతావా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సోము, ఈమెనిక్కడి నుంచి గెంటివేయండి" అని కేకలు వేసింది. ధనంజయుడు కూడా కోపంగా, "మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే సేవకులతో తన్నిస్తాను. మా దగ్గర భిక్షగాళ్లకు చోటు లేదు" అని గద్దించాడు. ఆ వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ, "నాయనా, ఆకలితో ఉన్నవారిని ఆదరించడమే అసలైన యాగం కదా. ఆ లక్ష్మీదేవే నన్నిక్కడికి పంపిందేమో ఆలోచించు" అంది. దానికి ధనంజయుడు నవ్వుతూ, "ఆ లక్ష్మీదేవి మాలాంటి ధనవంతుల ఇంట్లోనే ఉంటుంది, కానీ నీలాంటి బిచ్చగత్తెల దగ్గరకు రాదు. నీకు ఆకలిగా ఉంటే ఆ దేవుడిని అడుగు పో" అని అవమానించాడు. అవమాన భారంతో ఆ వృద్ధురాలు నెమ్మదిగా నడుచుకుంటూ రంగనాథ్ గుడిసె వైపు సాగింది. ఆ సమయంలో రంగనాథ్, సత్యవతి తమ సామాన్లను సర్దుకుంటున్నారు. కన్నీళ్లతో ఇంటిని వదిలి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆ వృద్ధురాలు గుడిసె ముందర ఆగి, "అమ్మా, కాస్త గంజినీళ్లుంటే పొయ్యండి తల్లి, ఆకలితో ప్రాణం పోతోంది" అని అడిగింది. సత్యవతి ఆ వృద్ధురాలిని చూడగానే తన బాధను మరిచిపోయింది. వెంటనే లోపలికి పిలిచి, "రెండవ్వా, కూర్చోండి. మాకే ఈరోజు దిక్కు లేకుండా పోయింది. కానీ మా వద్ద ఉన్న ఈ కాస్త గంజిని మీకు పెట్టి ఆ తల్లి రుణం తీర్చుకుంటాము" అని తాము తాగడానికి ఉంచుకున్న గంజిని ఆ వృద్ధురాలికి ఇచ్చారు.
ఆ వృద్ధురాలు ఆ గంజిని ఎంతో తృప్తిగా తాగి, చాలా బావుందమ్మా, నా కడుపు నిండింది, ఈ రోజు నుంచి మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని దీవించింది. అలా దీవిస్తున్న సమయంలోనే ఆ వృద్ధురాలి రూపం నుండి ఒక అద్భుతమైన కాంతి పుట్టుకొచ్చింది. క్షణకాలంలో ఆ ముసలి రూపం మాయమై పద్మంపై ఆసీనురాలై చతుర్భుజాలతో, బంగారు ఆభరణాలతో ధగధగలాడుతూ సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆ దివ్య తేజస్సును చూసి రంగనాథ్ దంపతులు పరవశించిపోయి ఆమె పాదాలపై పడ్డారు. అమ్మా లోకపావని, మమ్మల్ని పరీక్షించడానికి వచ్చావా తల్లి? మాలాంటి సామాన్యుల ఇంటికి నువ్వు రావడం మా పూర్వజన్మ సుకృతం అని కన్నీళ్లతో వేడుకున్నారు. లక్ష్మీదేవి చిరునవ్వుతో, సత్యవతి, రంగనాథ, మీ నిష్కల్మసమైన భక్తికి, ఈ దానగుణానికి నేను ఎంతో సంతోషించాను. ఆకలితో ఉన్న ప్రాణిని ఆదరించడమే నాకు చేసే నిజమైన పూజ. అహంకారంతో నన్ను పూజించే వారికంటే ఆర్తితో ఎదుటివారికి సహాయం చేసే మీరే నాకు ఇష్టులు. ఇదిగో, మీరు నాకు గంజి ఇచ్చిన ఈ పాత్ర ఈ రోజు నుంచి అక్షయ పాత్రగా మారుతుంది. ఇందులో ఆహారం ఎప్పటికీ తరగదు. అలాగే ఈ ప్రదేశం ఇకపై మీ సొంతం అని ఆశీర్వదించింది. సరిగ్గా అదే సమయంలో ధనంజయుడి భవంతిలో వింత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారి భయంకరమైన గాలులు వీచడం మొదలైంది. యాగశాల ధ్వంసమైంది. ధనంజయుడు దాచుకున్న ధనమంతా మట్టిలా మారిపోవడం చూసి ఆ దంపతులు హతాశులయ్యారు. గాలివాన తాకిడికి భవంతి గోడలు బీటలు వారాయి. తమకు జరుగుతున్న ఈ వినాశనం ఆ వృద్ధురాలిని అవమానించడం వల్లే అని గ్రహించిన ధనంజయుడు, కనకం పరుగున రంగనాథ్ గుడిసె వద్దకు వచ్చారు. అక్కడ దివ్యకాంతితో వెలిగిపోతున్న లక్ష్మీదేవిని చూసి భయంతో వణికిపోతూ ఆమె పాదాలపై పడి క్షమాపణలు కోరారు. అమ్మా, తెలియక తప్పు చేశాము. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను గుర్తించలేకపోయాము. మా భవంతిని, సంపదను కాపాడు తల్లి అని ప్రార్థించారు. అప్పుడు లక్ష్మీదేవి గంభీరంగా, ధనంజయ, సంపద అనేది శాశ్వతం కాదు. అది ఒకరు చేసే ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. నీవు సంపాదించిన ధనం నీ గర్వాన్ని పెంచింది తప్ప మరొకరికి నీడను ఇవ్వలేకపోయింది. నా భక్తులను కష్టపెట్టి నీవు సుఖపడాలనుకోవడం నీ అవివేకం. నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఈ క్షణం నుండి నీ ధనంలో సగభాగం పేదవారి సేవకు కేటాయించు. అలాగే ఈ దంపతులకు నీవే స్వయంగా ఒక గొప్ప గృహాన్ని నిర్మించి ఇవ్వు. అప్పుడే నా అనుగ్రహం నీపై ఉంటుంది అని ఆజ్ఞాపించింది. ధనంజయుడు కన్నీళ్లతో అంగీకరించాడు. లక్ష్మీదేవి ఆశీస్సులతో గాలివాన శాంతించింది. ధనంజయుడిలో మార్పు వచ్చింది. అతను తన అహంకారాన్ని వదిలి రంగనాథ్ దంపతులకు క్షమాపణలు చెప్పి వారు ఉన్న చోటే ఒక అందమైన ఇంటిని నిర్మించి ఇచ్చాడు. రంగనాథ్, సత్యవతి ఆ అక్షయ పాత్రతో ఊరిలోని ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి నిత్య అన్నదానం చేయడం మొదలుపెట్టారు. ఆ గ్రామం మొత్తం సుభిక్షంగా మారింది. ధనంజయుడు కూడా తన సంపదను ధర్మకార్యాలకు ఉపయోగిస్తూ నిజమైన ఆనందాన్ని పొందాడు. లోకమాత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఆడంబరాల మీద కాదు, మనిషిలోని మంచి గుణం, జాలి, కరుణ మీద మాత్రమే ఉంటుందని అందరూ గ్రహించారు. పేదవాడైనా ధనికుడైనా భగవంతుడి దృష్టిలో ఒక్కటే. మనం చేసే సత్కర్మలే మనల్ని కాపాడతాయని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఈరోజు మంగళవారం గనుక ఈ ఆంజనేయ స్వామి కథను వింటే చాలు, ఎంతటి కష్టాలున్నా పోతాయి. స్వామివారే మన కష్టాలను తీరుస్తారు, సకల ఐశ్వర్యాలు సిద్ధించేలా చేస్తారు. ఒకప్పుడు ఒక పల్లెటూరులో రాము అనే ఆటో డ్రైవర్ ఉండేవాడు. అతనికి శ్రీరాముడు అంటే ప్రాణం. రాము భార్య పేరు రాణి. ఆమెకు ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తి. వారి ఇంట్లో శ్రీరాముడు, ఆంజనేయ స్వామి కలిసి ఉన్న పటం ఉండేది. రోజు పూజ చేసేవారు. ఒకరోజు రాణి, నేను ఆటో నడపడానికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు, బయట ఎండలు మండిపోతున్నాయి అని రాము అన్నాడు. వద్దండి, నేను కూడా ఏదో ఒక పని చేయాలని అనుకుంటున్నాను. మీరు ఒక్కరే ఎందుకు కష్టపడాలి? కుటుంబం నడవాలంటే ఇద్దరం కష్టపడాలి కదా. ఈ ఆటోని మనం అప్పు చేసి కొన్నాము. ఎంత త్వరగా అప్పు తీరిస్తే అంత మంచిది అని రాణి అంది. అయ్యో, నువ్వేమీ కంగారు పడకు, నేను ఉన్నాను కదా. ఈ అప్పులన్నీ నేను తీర్చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని రాము నవ్వుతూ ఆటో స్టార్ట్ చేసి బయలుదేరాడు. రాము రోజు కష్టపడి ఆటో నడిపి బాగా డబ్బు సంపాదించేవాడు. ఒకరోజు రాముకు అప్పు ఇచ్చిన సుదర్శన్ ఎదురయ్యాడు. సుదర్శన్ చాలా అహంకారి. ఏమిటి రాము, ఎలా ఉన్నావు? ఈ మధ్య పెద్దగా కనిపించటం లేదు అని రాముని అడిగాడు సుదర్శన్. లేదండి, ఈ మధ్య కాస్త బిజీగా ఉన్నాను.
అందుకే మీ ఇంటి దగ్గరికి రాలేకపోతున్నాను అని రాము వినయంగా చెప్పాడు. మరేం పర్వాలేదులే కానీ నాకు కొన్ని రోజుల పాటు నీ ఆటో కావాలి. నా మామిడి తోటలో పండిన మామిడి పండ్లన్నీ పట్టణానికి పంపాలి. కాబట్టి 1 నెల పాటు నువ్వు ఈ ఆటోని నాకు ఇచ్చేసేయ్ అని సుదర్శన్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటలు విని రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయ్యో, అలా ఎలా కుదురుతుంది అయ్యగారు? ఆటో లేకపోతే నాకు రోజు గడవదు. నేను మీకు నెల నెల వడ్డీ డబ్బులు కడుతూనే ఉన్నాను కదా. అయినా సరే ఆటోని తీసుకుంటానంటే ఎలా చెప్పండి? చూడండి సుదర్శన్ గారు, నేను మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ ప్రతి నెల వడ్డీ డబ్బులు కూడా సరైన సమయానికి కట్టేస్తున్నాను. ఇక మీకు నాపై కానీ నా వస్తువులపై కానీ ఎలాంటి అధికారం లేదు. నేను మీకు డబ్బులు కట్టలేని రోజు వస్తే అప్పుడు నా ఆటోని తీసుకుని వెళ్ళొచ్చు అని రాము ధైర్యంగా చెప్పి ఆటో నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో సుదర్శన్కి పట్టరాని కోపం వచ్చింది. అప్పు ఇచ్చినవాడు దేవుడితో సమానం అంటారు, కానీ ఈ రాము ఏమో నన్ను అస్సలు మర్యాద లేకుండా మాట్లాడాడు. ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలి. నా అప్పు కట్టలేక అతను తన ఆటోని తీసుకొని వచ్చి నా ఇంటి ముందు పెట్టిపోయేలాగా చేయాలి అని సుదర్శన్ కసితో రగిలిపోయాడు. ఆ రోజు రాత్రి రాము, రాణి తమ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సుదర్శన్ ఆ రాత్రి రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ తన చేతి గడియారాన్ని తీసి రాము ఆటోలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సుదర్శన్ పంచాయతీ పెట్టాడు. ఊరి పెద్దయిన రాఘవయ్య దగ్గర పంచాయతీ జరిగింది. ఏమిటి సుదర్శన్, ఏమిటి మీ సమస్య? మళ్ళీ ఎవరైనా మీ దగ్గర అప్పు ఎగ్గొట్టారా అని రాఘవయ్య అడిగాడు. లేదు రాఘవయ్య గారు, నిన్నటి నుండి నా కడియం కనిపించటం లేదు. నాకు ఈ ఊళ్ళో ఆటో నడుపుకునే రాము మీదే అనుమానంగా ఉంది అంటూ సుదర్శన్ కపటంగా చెప్పాడు. అప్పుడు రాఘవయ్య రాముని పిలిపించాలని అనుకున్నాడు. ఇంతలో రామునే తన ఆటో నడుపుకుంటూ పంచాయతీ వద్దకు వచ్చాడు. రాము ఆటో దిగి రాఘవయ్య ముందుకొచ్చి ఇలా అన్నాడు. అయ్యగారు, ఈ కడియం నాకు నా ఆటోలో కనిపించింది. నేను ఉదయాన్నే ఆటోని శుభ్రం చేస్తూ ఉంటే ఇది దొరికింది. బహుశా ఇది ఈ ఊరి వాళ్ళది, ఎవరిదైనా అయి ఉంటుంది. ఎవరైనా ఆటో ఎక్కినప్పుడు మర్చిపోయి ఉంటారు. దయచేసి ఇది ఎవరిదో కనుక్కొని వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పి కడియాన్ని అప్పగించాడు. అది విన్న సుదర్శన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ రాముగాన్ని ఇరికిద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇవాళ ఇతని అదృష్టం బాగున్నట్టుంది. అయినా సరే నేను మాత్రం అస్సలు వీడిని విడిచిపెట్టను. ఇతన్ని నాశనం చేసేంతవరకు నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని సుదర్శన్ తన మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాత్రి రాణి మరియు రాము ఇద్దరూ కలిసి తమ ఇంట్లో నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో సుదర్శన్ మళ్ళీ రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఆపై అక్కడి నుండి పారిపోయాడు. అరే, ఏంటి మంటలు అసలు ఎలా వ్యాపించాయి అని కేకలు వేస్తూ రాము నిద్రలేచాడు. అయ్యో, ఏంటండి ఇది అని రాణి భయంతో వణికిపోయింది. ఇంట్లో మంటలు వ్యాపిస్తూ ఉండటం చూసి రాము తన ఇంట్లో ఉన్న ఆంజనేయుడు మరియు శ్రీరాముడు ఉన్న పటాన్ని తీసుకుని తన భార్యతో కలిసి ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. క్షణాల్లోనే ఇల్లు మొత్తం కాలి బూడిదైపోయింది. మరుసటి రోజు ఊరి వాళ్ళంతా రాము ఇంటి ముందుకు వచ్చి జాలిపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామండి, మనం ఎక్కడికి వెళ్దాం? ఇది మా నాన్నగారి ఇల్లు, మా నాన్నగారి చివరి గుర్తు. ఇది కూడా పూర్తిగా కాలి బూడిద అయిపోయింది. ఇప్పుడు నాకు మిగిలింది ఈ ఒక్క ఆటోనే అని రాణి బాధపడింది. రాము మరియు రాణి ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద నివసించడం మొదలుపెట్టారు. చెట్టు కింద ఒక పొయ్యిని ఏర్పాటు చేసి వంట చేసుకునేవారు. రాముడు మరియు ఆంజనేయ స్వామి ఉన్న పటాన్ని చెట్టుకు తగిలించి రోజు పూజ చేసేవారు. ఇక నేను ఆటో నడపడానికి వెళ్ళాలి అని రాము అన్నాడు. సరేనండి, మీరు వెళ్ళిరండి. నేను అప్పటిదాకా ఈ చెట్టు కింద కూర్చొని ఉంటాను అని రాణి అంది. ఒకప్పుడు బయటకు వస్తే ఎండ తగులుతుందని చెప్పి నేను నిన్ను లోపలే ఉండమని చెప్పేవాడిని. ఇప్పుడు నా కారణంగా నువ్వు చెట్టు కిందికి వచ్చి కూర్చున్నావు. ఇంకా ఎన్నెన్ని కష్టాలు అనుభవించాలో ఏమో అని రాము బాధపడ్డాడు. మరేం పర్వాలేదులేండి, జీవితం అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పడక తప్పదు. మీరు హాయిగా ఆటో నడపడానికి వెళ్ళండి. నేను ఈ చెట్టు కింద కూర్చొని హనుమనామ స్మరణ చేసుకుంటూ ఉంటాను అని రాణి ధైర్యం చెప్పింది. రాము ఆటో నడుపుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు. రోజంతా కష్టపడి డబ్బు సంపాదించుకునేవాడు. ఆ నెల కూడా రాము కష్టపడి సంపాదించిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి సుదర్శన్కి వడ్డీ కట్టాడు. సుదర్శన్ ఆశ్చర్యపోయాడు. నేను ఇతని ఇంటిని పూర్తిగా కాల్చేశాను. ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డుపై పడతాడు అనుకున్నాను. ఎప్పటికీ నాకు అప్పుడు తీర్చలేడు అనుకున్నాను. అయినా ఇతడు
అసాధ్యుడిలా ఉన్నాడు. ఒక చెట్టు కింద నివసిస్తూ ఆటో నడిపి నాకు డబ్బులు కట్టాడు. ఇతన్ని నేను తక్కువ అంచనా వేశాను. ఎలా అయినా వీడిని ఇంకా నాశనం చేయాలి. అప్పుడే వీడి పొగరు అణుగుతుంది అని సుదర్శన్ మనసులో అనుకున్నాడు. ఒకరోజు రాణి మరియు రాము ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళారు. గుడి ముందు ఆటోను చూసిన సుదర్శన్ వెంటనే ఆటో బ్రేకులను విప్పేశాడు. ఇప్పుడు చూస్తాను ఇతన్ని ఎవరు కాపాడుతారు అని అనుకుని సుదర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని రాణి మరియు రాము ఆటో ఎక్కారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రాముకు బ్రేకులు పడటం లేదన్న విషయం అర్థమైంది. అయ్యో రాణి, బ్రేకులు పడటం లేదు. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. నిన్ననే ఆటోని పూర్తిగా శుభ్రం చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాము భయంతో కేక వేశాడు. అయ్యో ఆంజనేయ, ప్రస్తుతం మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మమ్మల్ని రక్షించండి స్వామి అని రాణి వేడుకుంది. అవును రామయ్య, ఇన్నేళ్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. దయచేసి నన్ను రక్షించు స్వామి అని రాము కూడా ప్రార్థించాడు. ఆటో అదుపు తప్పి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. అలా వారి ఆటో ఒక లోయలోనికి పడబోతూ ఉంది. ఇంతలో ఆంజనేయ స్వామి మరియు శ్రీరాముడు ఇద్దరూ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ముందు వైపు నుండి ఆటోను గట్టిగా ఆపారు. అంతే, ఒక్కసారిగా ఆటో ఆగిపోయింది. రాణి మరియు రాము ఇద్దరూ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. శ్రీరాముడు ఆంజనేయులను చూసి ఎంతో సంతోషించారు. స్వామి, మమ్మల్ని రక్షించడానికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. భక్తుడు ఆపదలో ఉంటే దేవుడు ఖచ్చితంగా వస్తాడు అనడానికి ఇదే నిదర్శనం స్వామి అని రాము కృతజ్ఞతతో అన్నాడు. స్వామి ఆంజనేయ, మీరు రాముల వారితో కలిసి వచ్చి నన్ను నా భర్తను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అని రాణి చేతులు జోడించింది. ఆంజనేయ స్వామి కోపంతో సుదర్శన్ వద్దకు వెళ్ళి అతనిని కూడా కొట్టాడు. కానీ సుదర్శన్కి తనను ఎవరు కొడుతున్నారో మాత్రం అస్సలు కనిపించలేదు. కేవలం దెబ్బలు మాత్రమే తగిలాయి. మరోవైపు శ్రీరాముడు రాము మరియు రాణీలకు ఒక అందమైన ఇంటిని సృష్టించి బహుమతిగా ఇచ్చాడు. అలా శ్రీరాముడు మరియు ఆంజనేయ స్వామి తమ భక్తులకు కష్ట సమయంలో సహాయం చేసి వారిని బ్రతికించారు. వారికి సుఖాన్ని అందించారు. భక్తికి మించిన శక్తి లేదని, నిజమైన భక్తులను ఆ దేవుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడని ఈ కథ నిరూపిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ జీవితం మారిపోతుంది. కష్టాలు తీరిపోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యంతో అపర కుబేరులుగా మారిపోతారు. విఘ్నేశ్వరులే ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతాడు. ఇక మీకు తిరుగుండదు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకన్నీ శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.